ఇది వైసీపీ నినాదం. గతంలో జనరల్గా పోయిన వాళ్ళందరూ కూడా చీపు గుర్తులు అని అంటుంటాం. దాదాపుగా నాకు తెలిసిన పక్కనే జగ్గేపేట నియోజకవర్గం సాగలేని ఉదయభాను ఓ కరుడు కట్టిన కాంగ్రెస్ వారు రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి పాపం జగన్మోహన్ రెడ్డికి కూడా దాదాపు 10 ఏళ్ల పాటు ఆయన చాలా సేవలు చేసిన వ్యక్తి. కృష్ణా జిల్లా అధ్యక్షుడు కూడా చేశారు. ఆయన కూడా జనసేనలోకి వెళ్ళిపోయాడు. అలాగనే శ్రీనివాసరెడ్డి గారు, ఆయన మరీ రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు. దాదాపుగా నాకు తెలిసి మరి కిలారి రోషే గారు కూడా వెళ్తున్నారు. నాకు తెలిసి వైసీపీ పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగానే మారిందండి. అంటే ఈ మాట నేను కావాలని చెప్తాంలా, మన కళ్ళ ముందు వచ్చేది. ఇప్పుడు ఎన్నికలకు ముందే చాలా మంది వెళ్ళిపోయారు. ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత కూడా మిగిలిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మీరు గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో సీట్లు ఇచ్చిన విధానం చూస్తేనే ఇక్కడ వాళ్ళని అక్కడికి, అక్కడ వాళ్ళని ఎక్కడికో ఈ మారుస్తున్న విధానంలోనే మనకు వైసీపీ యొక్క ఓటమి యొక్క చారికలు కనిపించింది. కాబట్టి తప్పనిసరిగా నాకు తెలిసి వైసీపీ మనుగడ అనేది ఓ ప్రశ్నార్థకం. దాన్ని నిలబెట్టుకోవటం అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కష్టసాధ్యంగానే ఉంటుంది. ఆయనలో అయితే ఇప్పటివరకైతే పరివర్తన లేదు, పరిశీలన లేదు, ఓటమికి సంబంధించిన కారణాలను కూడా వెతుక్కోలేదు. జనరల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి తత్వం ఏంటంటే 5 ఏళ్ళు మనం చూసాం కదా సార్, ఆయన బొమ్మ ఇచ్చాడు, నా బొమ్మ తీసుకొని మీరు ఇంటింటికి పోండి, మీరు గెలుస్తారు, ఇంకెవడ బొమ్మ అక్కర్లా. అసలు వైసీపీకి కార్యకర్తలు కూడా అక్కర్లా, వాలంటీర్లను పెట్టాడు. కార్యకర్తలను మర్చిపోయారు, గ్రామ సేవల నాయకులను మర్చిపోయారు, ఎమ్మెల్యేలను మర్చిపోయారు, మంత్రులను మర్చిపోయారు. అంతా కూడా వాలంటీర్ టు సీఎం, సీఎం టు వాలంటీర్, మధ్యలో సజ్జల రామకృష్ణ. ఇదే కదా పరిపాలన. నేను ఒక మాట ఏంటంటే, ఇప్పుడు పోయిన వాళ్ళందరూ కూడా చేత్కరించుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఆయన స్వాతంత్ర పోరాటం కోసం రాలా. సోనియా గాంధీ ఆయన గుర్తించకపోతే, లేదా ఓదార్పు యాత్రకు ఆయనకి అనుమతి ఇవ్వకపోతే, లేదా ముఖ్యమంత్రి పీఠం ఇవ్వకపోతే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాడు. దానికి వైసీపీ నాయకులు ఎలా ఉంటారంటే ఎదిరించి పోరాడాడు అంటారు. ఎదిరించి పోరాడలో సావల బయటకు వచ్చాడు. ఇప్పుడు ఎట్లయితే అర్థమవుతున్నారో అట్నే. కాబట్టి నాకు తెలిసి కాబట్టే చెప్తున్నాం సార్, మనం ఆయన అధికారంలో ఉన్నప్పుడే చెప్పాం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 150 సీట్లు ఇచ్చారండి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు 3 రాజధానులు 30 రాజధానులు అని చెప్పి అనుకుంటూ 3 ప్రాంతాల మధ్య కలతలు పెట్టి, గర్జనలో తర్జనలో మర్జనలు పెట్టి, బాబాయ్ హత్య కేసును కూడా పరిష్కరించకుండా సునీతారెడ్డిని వెళ్ళగొట్టి, షర్మిలారెడ్డిని వెళ్ళగొట్టి, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి, లేదా మా ఫోటోల మీ ఫోటోల మీద కేసులు పెట్టి, పవన్ కళ్యాణ్ని ఇబ్బంది పెట్టి, దాని మూలాన్ని ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు కక్షపూర్తి రాజకీయాలు తెలుసుకుంటే ప్రజలు వాటన్నిటిని కూడా ఆహ్వానించరా? ప్రజలు కూడా కానండి, చాలా అద్భుతంగా పాలించే జగన్మోహన్ రెడ్డి గారిని ఈవీఎంలు మాయ చేసి ఆయన్ని ఓడించారని కదా వాళ్ళు క్లెయిమ్ చేసేది. అంటే ఈవీఎంలకు కూడా నచ్చలా జగన్మోహన్ రెడ్డి. ఈవీఎంలకు కూడా నచ్చలా. అవి కూడా ఏంటంటే ముఖం వచ్చేసింది. అయ్యో ఇటువంటి తోడికి మనం ఓటు వేయకూడదని ఈవీఎంలు కూడా కూటమి చేసేది. కాబట్టి చెప్పుకోవటానికి 150 చెప్పుకోవచ్చండి. మనం కళ్ళ ముందు 5 సంవత్సరాల పరిపాలన చూసాం. దీన్ని ఏంటంటే ఇప్పుడు వైసీపీ నాయకులు అంగీకరించకపోయిన సత్యమే కదా. ఇప్పుడు ఆయన చెప్పాడు కదా, నాకు 175 వస్తాయని అన్నాడు. మరి 175 ఎందుకు రాలా? తల మీద ఆయన చెయ్యి ఆయనే పెట్టుకొని ఏం బీక్కుంటారో బీక్కుండా అనడు. ఏం బీకారో తెలుస్తుంది కదా. తొక్కాలు మడతేయమండో, లుంగీలు పైకెత్తమండో, కొట్టేయండో, వాడి మీద దాడి చేసిండు, వీడి మీద దాడి చేసిండు, ముసలోళ్ళని అరెస్ట్ చేసిండు, ముతకోళ్ళని అరెస్ట్ చేసిండు, జర్నలిస్టులను అరెస్ట్ చేసిండు, తొక్కా లేకుండా అరెస్ట్ చేసిండు. వెరసి ఏం చేసిండు? 27 రకాల మా సంక్షేమ పథకాలు ఎత్తేసిండు, పోలవరం ఆపేసిండు, అమరావతి లేకుండా చేసింది ఏముంది సార్? ఆ బట్టలు నొక్కడం. సరే కాదండి, వీళ్ళందరి వల్ల వైఎస్ఆర్సీపీకి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా? ఆయన గతంలో కూడా 23 మంది వెళ్ళిపోయినప్పుడు అసలు డోంట్ కేర్ అన్నాడు కదండి. 151 సీట్లు గెలుచుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఇద్దరు ముగ్గురు వెళ్ళిపోతే ఈయన భయపడతారా? వర్మ గారు కార్ల్ మార్క్స్ చెప్తాడు, ఏ పార్టీకైనా ముందు సైద్ధాంతికత, నిర్మాణం, పోరాటం, ఈ 3 ఉండాలి. వైసీపీ పార్టీకి ఉన్న సిద్ధాంతం ఏంటి? దానికి ఉన్న నిర్మాణం ఏంటి? దానికి ఉన్న పోరాట పటిమ ఏంటి? ఈ రోజున నిర్మాణం కలిగిన నాయకులందరూ కూడా పోతే ఎవరుంటారు? నాయకుడు ఒక్కడే చేయలేడుగా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఉంది, పవన్ కళ్యాణ్ గారు ఒక్కళ్ళే పార్టీ. అంటే వాళ్ళు చెప్పేది ఒక్కరితోటే మొదలుపెట్టి 151కి వెళ్ళాడని కదండి. మళ్ళీ ఒక్కరితోనే మొదలు పెడతారా? ఏమో కాదు, ఒకసారి మొదలు పెట్టినట్టుగా కాదండి. నిర్మాణం అంటే పార్టీకి నిర్మాణం ఉండాలి, గ్రామ స్థాయిలో సర్పంచ్ స్థాయి నాయకుడు ఉండాలి. లేరా వైసీపీలో ఎవరు ఆ స్థాయి? వెళ్తున్నారు కదా మన కళ్ళ ముందే.
నాయకుడు అనేవాడు పోతున్నాడు కదా, ఎమ్మెల్యేలు పోతున్నారు కదా, ఎంపీలు అవునండి, పోతున్నారు గతంలో కదా, కూడా మాజీ మంత్రులు 23 పోతున్నారు మంది కదా. వెళ్ళిపోయారు కదా, వైసీపీ పోయిద్దా, పార్టీ పోయిందా, అది కదా వాళ్ళదేమా. ఏముంది ఇందులో, పోయే వాళ్ళు పోతారు, సార్, వచ్చే వాళ్ళు వస్తారని. 64 ఎమ్మెల్యే సీట్లలో 23 మంది పోయారు గతంలో. ఉమ్. ఇప్పుడు అసలు ఉండవాళ్ళు ఎవరైనా లెక్క చేసుకోవాలి కదా. పైపెచ్చండి ఇప్పుడు ముఖ్యమంత్రిగా పదవిని అనుభవించిన తర్వాత పోతున్నారు. ఇప్పుడు గతంలో ప్రతిపక్ష పార్టీ నాయకుడు ఆయన, పోతారు వస్తారు, కానీ అవునండి. నిన్న ఆయన అంతే ముఖ్యమంత్రి. కాదు కదా, ఇక్కడ ఆంధ్ర లాజిక్ రాష్ట్ర ప్రజలు ఏంటంటే జగన్మోహన్ బాలకోట రెడ్డి గారు, గారు ముఖ్యమంత్రి బాలకోట గారు చూశారు ఇక్కడ కదా. లాజిక్ ఏంటంటే 63 మందిలో పోనీ 23 మంది వెళ్ళిపోయారు, 41 మంది ఉన్నారు. 41 మందితో ఆయన స్టార్ట్ చేస్తే 151కి వెళ్ళిపోయింది. అది కదా వాళ్ళ ధీమా. ఏముంది ఇందులో అని. సరే అలా అనుకుంటే అలాగనే అనుకునేవ్వండి. ఇప్పుడు వాళ్ళ కోరికను మనం కాదని ఎందుకంటాం చెప్పండి. ఇప్పుడు ఆఖరిగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉండటం లేదు కదా, బెంగళూరు ఎందుకు మకాం ఉండట్లేదు అక్కడే? మార్చారు ఇప్పుడు కదా. ఆల్రెడీ మీటింగ్లు పెడుతున్నారట. నిన్నేమో వెస్ట్ గోదావరి పెట్టారు, ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, ఏవో ఉత్తరాంధ్ర ప్రాంతాలు పెడుతున్నారట. ఆయన లేకపోవడం ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో ఎలా తిరుగుతుండో, లేదా కూటమి ప్రభుత్వంలో నాయకులు ఎలా తిరుగుతున్నారు మేము రోజు చూస్తుండే కదా. ఓకే, మేము రోజు చూస్తుండే కదా. Right. ఆయన ఏదో పలకరింపు కోసం ఏదో ఒకటి అలా కార్యక్రమం రావడం తప్ప మకాం అంతా కూడా బెంగళూరు సో మార్చారు. బాలినేని, ఆయన కూడా సామినేని మీకో మాట చెప్తా. పార్టీని వదిలేస్తే వైసీపీ కుప్పకూలిపోయినట్టు అంతేనా? లేదండి, ఒక శ్రీనివాసరెడ్డి గారి కాదు, అసలు ఆ పార్టీ టోటల్ గానే ఇప్పుడు కింది స్థాయి కార్యకర్తల దగ్గర నుంచి మీకు ఇంకో మాట కూడా చేస్తారు. గ్రామ స్థాయిలో కుప్పలుగా వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం జనసేనలో పోతున్నారండి. మరి మీరు నాయకులను చూస్తున్నారు, నేను గ్రామ సేవలో చూస్తున్నా. మండల స్థాయిలో 50 మంది 100 మంది కింద లీడర్షిప్ మొత్తం కూడా వెళ్ళిపోతుందండి. మొన్నటి దాకా ఏంటంటే వార్డు కాదండి, మరి మెంబర్లు మీరేమో సర్పంచులుగా ఉండేవాళ్ళు. కాదు, వైసీపీ నుంచి జనసేనలోకి వెళ్ళిపోతున్నారని మీరు అంటారు. మన ఎదురుగుంటా కూర్చున్న వ్యక్తి జనసేనలో నుంచి వైసీపీకి వచ్చారు. రావచ్చండి, ఏముంది, ఎవరికి ఇష్టం ఎవరికి ఇష్టం. ఎన్నికలకు ముందు వచ్చాడు ఆయన, ఎన్నికల తర్వాత కాదు, ఎన్నికలకు ముందే వచ్చాడు. ఆయనకుండే పర్సనల్ కారణాలు ఆయనకు ఉంటాయి. ఓకే, ఇప్పుడు ఆయనకుండే వ్యక్తిగత అంశాలు ఆయనకు ఉంటాయి. వచ్చారంటే అధినాయకుడిని వ్యతిరేకించేం కాదు కదా. ఉంటాయి కదా, రాజకీయాల్లో కొన్ని ఆశలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, అన్నీ తీర్చాలని చెప్తేనే ఉండదు. అంటే మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ అంత గర్వభంగం జరిగింది కాబట్టి కొంత ప్రశ్నార్థకంగానే ఉంటుంది. నేనే పూర్తిగా పార్టీ మూట కట్టుకుని వెళ్ళిపోద్దని నేనేం చెప్పడం లేదు. ఓకే, చాలా ఇబ్బందికరమైన వాతావరణం. ఓకే, అసలే ఓటమి పాలు. ఇప్పుడు ఏదో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా అసలే ఓడిపోయి మూలుగుతుంటే మళ్ళీ తాటికాయ పడతాం. ఓకే, అంటే నాయకులు వెళ్ళిపోతున్నారు. ఓకే. ఇది రజనీ దాని గారు, రజనీ గారు సార్ చెప్పండి. ఏంటి డోర్స్ ఓపెన్ చేశారా చాలా విశాలంగా, రండి రండి అని? సార్ వాళ్ళ అభిమానం, పార్టీ సిద్ధాంతాలు నమ్మి వచ్చేవాళ్ళు సార్. ఉమ్, సార్ ఇక్కడ బాలినేని గారి పార్టీలో ఎంట్రీ అంటే గతంలో రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో ఆయన చనిపోగానే ఆయన ఉమ్మడి రాష్ట్రంలో అప్పటికి సంబంధించిన మినిస్ట్రీ హోదాని కూడా వదులుకొని జగన్ గారు వెనువెంటనే నిలబడ్డారు. అదే రకంగా బాలశౌరి గారు కూడా బలంగా నిలబడ్డారు. కొన్ని సైద్ధాంతిక వైరుధ్యాలు అంటారు చూడండి, అవి విభేదించడం వల్ల కొంతమంది బయటికి రావడం జరిగింది. సో మోరోవర్ ఇప్పుడు కూడా ఎలక్షన్ కి ముందు వచ్చుంటే పదవి ఆశించి ఉండేవాడేమో అనుకుంటాం. ఎలక్షన్ టైంలో వచ్చుంటే మన బలం కావాలనుకున్నాడేమో అని ఆశిస్తాం. ఈ రోజు గెలిచిన తర్వాత పదవి లేని టైంలో ఏం పదవి ఇస్తారు? సో కానీ ఈ టైంలో ఎందుకు వచ్చారంటే నాకు పదవి అక్కర్లేదు కళ్యాణ్ బాబు, కేవలం రిప్యుటేషన్ అంటే ఒక గౌరవాన్ని కోరుకున్నాడు. ఆ గౌరవం అక్కడ లభించలేదంటూ మీడియా ముందు కన్నీటి పర్యంతం మీరు చెప్పిన అంశంలోనే ఇలా చెప్పరు ఎవరోని, రెండో వెర్షన్ కదా చెప్తారు, మీరు దానికి రివర్స్ లో చెప్తున్నారండి సార్. అంటే ఎలా చెప్పాలంటారు? కాదు, ఎన్నికలకు ముందు కాదు, ఏంటి ఎన్నికలు కాదు ఎన్నికలకు ముందు వస్తే ఏమంటారు సార్? ఎన్నికల ముందు వస్తే ఏదో ఒక సీట్ అడగడానికి కదా వచ్చేది, కానీ ఆయన సీట్ అడగలేదు, ఆయన పోరాడి గెలవాలనుకోలేదు. సో ఇప్పుడు వచ్చారు అంటే అక్కడ గౌరవం తగ్గలేదండి. ఓడిపోయాక కూడా కాదు, ఓడిపోయారు కదా, ఇంకే పదవిలో లేదు కదా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో పదవి ఇస్తారని కదా జనరల్ గా వస్తారు కాదా? సార్ ఆయన ఒక్కటే చెప్పారండి, నాకు పదవి అక్కర్లేదు, ప్రాధాన్యత కావాలి అంటూ మీడియా ముందు కూడా ఇచ్చిన స్టేట్మెంట్. గౌరవాన్ని కోరుకున్నాను కళ్యాణ్ బాబు అని మాట్లాడినటువంటి పరిస్థితి. సో వీటిలో కూడా మీరు ఇంకా రాజకీయం చేయాలంటే ఆ బాలినేని సీనన్న అంటే ప్రకాశం జిల్లా మొత్తానికి తెలుసండి. ఒకటి జనసేనకు కూడా ఎప్పుడు ఆయనకి గొడవలు వైరుధ్యాలు లేవండి. గతంలో కూడా కళ్యాణ్ గారు ఎన్నో చోట్ల స్టేట్మెంట్ మీటింగ్ ఇచ్చినప్పుడు కూడా ఆ వైఎస్ఆర్సీపీలో కూడా మంచి వాళ్ళు ఉంటారు, బాలినేని శ్రీనివాస్ లాంటి వాళ్ళు.
అని అక్కడ కూడా స్టేట్మెంట్ ఇచ్చారండి. అప్పుడు ఆయన ఓపెన్ కాదండి, జనసేనకి మీకు లేకపోవడం ఏంటి? ఓకే, పవన్ కళ్యాణ్ గారి చొరవతోటి ఆ కేసులు ఉపసంహరించుకున్నారు, కానీ జనసేనకి బాలినేని గారికి గొడవలు లేకపోవడం మీకు తెలియదా? రజనీ గారు మర్చిపోయారా? సార్ కింది స్థాయిలో గొడవలు సార్. బాలినేని గారు స్వయాన కింది స్థాయిలో ఏంటండి? ఒక స్పోక్స్ అప్పుడు పర్సన్. రజనీ గారి పార్టీలోకి రాలేదండి వర్మ గారు. ఓకే కాదు కాదు రజనీ గారి అంటే పార్టీలో లేరు. ఓకేలేండి. ఇప్పుడు దానికి పెద్ద విభేదం ఏం లేదు, కానీ చిన్న చిన్న అవుతుంటాయి పార్టీల పరంగా అంటే అవుతుంటే అదేం కాదనం ఓపెన్ గా కానీ. స్టేట్మెంట్ ఒకటి కాదండి, వీళ్ళిద్దరికీ ఎప్పుడు కనెక్ట్ అయ్యిందంటే నేను చెప్తాను రండి, మీరు మర్చిపోయారేమో. రాయపాటి అరుణ గారి మీద బాలినేని వాసు, అదే శ్రీనివాసుని వాసు అంటారు, ఆయన అలాగే పాపులరు. వాళ్ళ అనుచరుడు ఒక ఆయన అర్ధరాత్రి ఫోన్ చేసి కొద్ది ఇబ్బంది పెట్టి చాలా అసభ్యంగా ప్రవర్తించారని. అది రవికిరణ్ గారికి తెలుసు, ఎందుకంటే గతంలో మనం దీని మీద కొన్ని డిబేట్లు కూడా చేసినట్టు గుర్తు నాకు. అయితే ఆవిడ వెళ్ళి కేసు పెట్టింది. కేసు పెడితే బాలినేని గారు 2-3 కార్పొరేటర్లతోటి అరుణ మీద కేసు పెట్టించారు. సో ఆ టైంలో ఎందుకు మహిళని ఈ రకంగా కేసుల్లో పెట్టి ఇబ్బంది పెడుతున్నారు, ఈ విషయాన్ని ఇక్కడతో ఆపండి అని చెప్పి ఏదో ఒక మెసేజ్ పెట్టారు పవన్ కళ్యాణ్ గారు. దానికి స్పందించిన బాలినేని శ్రీనివాస్ గారు వెంటనే ఆ కేసులను విత్డ్రా చేసుకున్నారు. సో అక్కడి నుంచి కాస్త వీళ్ళు టచ్లోకి వచ్చారు. బాలినేని గారు మంచి అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. అంతేగాని జనసేనకి బాలినేని గారికి విభేదాలు లేకపోవడం ఏం లేదు. నిత్యం బాలినేని గారిని, వైఎస్ఆర్సీపీని, బాలినేని గారు అని కాదు వైఎస్ఆర్సీపీని వ్యతిరేకిస్తానే ఉన్నాడు జనసేన. సార్ ఇక్కడ ఒకటి సార్, బాలినేని గారు స్వయాన కంప్లైంట్ పెట్టలేదు. ఆయన దగ్గర ఉండే అనుచరులు ఆయన మీద ఉండే అభిమానంతో పెట్టిన కంప్లైంట్లు సార్. కళ్యాణ్ గారు ఇచ్చిన మెసేజ్ ద్వారా నా దృష్టికి ఇప్పుడే వచ్చింది కళ్యాణ్ బాబు, అది కరెక్ట్ కాదు, నేను తీపిచ్చేస్తానన్నారు, తీపిచ్చారు సార్. నేను అదే కదా చెప్పాను, ఆయన పెట్టింది కాదు, కార్పొరేట్లు. బాలినేని గారు స్వయాన పెట్టించిన కంప్లైంట్ కాదు సార్. ఎప్పుడు ఒకరికొకరు వ్యక్తిగత విమర్శలు కూడా ఏ రోజు చేసుకున్నారు కదా సార్. ప్రకాశం జిల్లాలో జనసేన వైసీపీ ఎక్కువ తగులాటలు కూడా ఎక్కువగా లేవు సార్. ఎక్కడెక్కడ పార్టీ విభేదాలు ఉంటే ఉండొచ్చు. బాలినేని అంటే సీనన్న మీద అభిమానంతో ఉన్న వాళ్ళు ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరా వాళ్ళ వీళ్ళని చూడరు కాబట్టి కొంత వైరుధ్యం అనేది అక్కడ కనపడి ఉండొచ్చు. సో మీకు ప్లస్ అంటారు బాలినేని గారు, మీకు ప్లస్ జనసేనకి, అంతేనా సార్? ప్లస్ అని కాదు, అన్న మొదటి నుంచి మనస్ఫూర్తిగా ఇష్టపడిన వ్యక్తి సార్. ఒక గౌరవం అనేది పార్టీలోకి రాకముందు నుంచి, వైసీపీ శత్రుత్వం ఉన్నప్పటి నుంచి కూడా ఆయనకి ఇచ్చే గౌరవం ఆయనకి ఇచ్చారని నా ఉద్దేశం సార్. సో సార్ ఇంకొక విషయం ఏంటంటే, తిరుపతి లడ్డు విషయం కూడా చాలా పాపులర్ అవుతుంది సార్. దాన్ని ఏదైతే డైరీ ఫార్మ్ కి సంబంధించిన గుజరాత్ ల్యాబొరేటరీలో టెస్టింగ్ రిపోర్ట్లు కూడా వచ్చినాయి. ఆ రిపోర్ట్ ని బేస్ చేసుకునే డిస్కషన్ జరుగుతుంది. అంత పరమ పవిత్రమైనటువంటి స్వామివారి గర్భగుడిలోకి వెళ్లే ఒకే ఒక్కటి ప్రసాదం తిరుమల తిరుపతి లడ్డు సార్. ఆ లడ్డు 320 రూపాయలు ఖరీదైనటువంటి ఆవు నెయ్యితో టెండర్ ప్రకటించారు. ఆవు నెయ్యి ఖరీదు ఎంత ఎక్కువో, స్వచ్ఛమైన ఘీ ఖరీదు ఎంత ఎక్కువో బహుశా సుబ్బారెడ్డి గారికి తెలియకపోవచ్చేమో. కర్ణాటక అసెంబ్లీలో కూడా ప్రస్తావించారు, మేము అతి తక్కువ రేటుకి నెయ్యి కోడ్ ప్రకటిస్తున్నాము, అది స్వామివారికి ఇక్కడి నుంచి తయారు చేసిన ఆవు నెయ్యి వెళ్ళాలని. కానీ వాళ్ళు దాన్ని వద్దని చెప్పి ఏదో నెయ్యి వాడుతున్నారు, తక్కువ ఖరీదు అంటున్నారు, ఇంతకంటే తక్కువ ఎవరు ఇవ్వరు, దీన్ని ఇంత స్వచ్ఛంగా ఈ ఆవులని ఈ గడ్డితో మేపించి అక్కడ తీసిన నెయ్యిని మాత్రమే పరమ పవిత్రమైన స్వామి గారికి ఇవ్వడం జరిగిందంటూ కర్ణాటక అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది సార్. చెన్నై నుంచి మరి కోట్ చేశారా, ఇంకొక చాటి నుంచి రోజమ్మ గారు రికమెండ్ చేశారా, లేకపోతే కరుణాకర్ రెడ్డి గారు కోట్ చేశారు, కానీ టెండర్ల ద్వారా 320 రూపాయలు ఖరీదైన నెయ్యితో దాంట్లో ఉండేటటువంటి కొవ్వు, ఒకటి చేప నూనె అవ్వచ్చు, లేకపోతే బీఫ్ కి సంబంధించినటువంటి ప్రొడక్ట్, ఆయిల్ ప్రొడక్ట్ అవ్వచ్చు. సో దాంతో తయారు చేసిన లడ్డు కాబట్టి వారం రోజుల పై వరకు కూడా ఉండట్లేదు సార్. దాని క్వాలిటీ తగ్గిపోయింది. అసలు లడ్డు పట్టుకుంటే విపరీతమైన స్మెల్ వచ్చేస్తుంది సార్, అది ఆవు నెయ్యి స్మెల్. కానీ ఇప్పుడు 10 లడ్లు కవర్ లో వేసుకున్న పక్కన నుంచున్నోడు కూడా తెలియట్లా మేము లడ్లు తీసుకువెళ్తున్నామని. సో ఏదో జరుగుతుంది అనుకున్నాం, కానీ ఇంత జరుగుతుందా? ఇక్కడ కూడా స్కామ్ లేనా? స్వామి వారితో ఆటలానా ఆయన? సో కొండలు కావాలన్నాడు ఏ కొండ గొట్టలోకి వెళ్ళిపోయాడో. ఆ స్వామి వారి లడ్డులో ఒక బీఫ్ కొవ్వుని కలిపి స్వామివారి గర్భగుడిలోకి పూర్తిగా ఆధారం కాదండి, పూర్తిగా ఆధారాలు రావండి. ఇప్పుడు ఇలాంటివి చాలా సెన్సిటివ్, మనం డిస్కస్ చేసి ఏదో బీఫ్ అని అలాంటి అది పర్టికులర్ గా అనద్దండి. చాలా అది వినడానికే చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఓకే, అది అంతా వచ్చిన తర్వాత అది మనం డిస్కస్ చేద్దాం. ఓకే, జస్ట్ దాన్ని టచ్ చేద్దాం. అయితే ఓకే ఎవరైతే చేస్తారో అది చేద్దాం, అంతేగాని బీఫ్ ఆయిల్ ఇదంతా అది అసలు భక్తులు తట్టుకోలేరండి, ఇప్పటికే రగిలిపోతున్నారు. ల్యాబ్ రిపోర్ట్ లో వచ్చిన స్టేట్మెంట్ సార్, దేని ప్రొడక్ట్ ఎంత ఉందో చూస్తే కన్నీటి పర్యంతం అవుతున్నాయి సార్. స్వామి వారిని కూడా అపవిత్రం చేయడాల్సిన వారంటే
నిజంగా మీ దగ్గర ఉందా అండి ఆ రిపోర్ట్ ఉందా? మనోభావాలు దెబ్బతింటున్నాయి ఆ రిపోర్ట్ ఉందా సార్. 100% సార్. ఆ రిపోర్ట్ అంతా మీరు ఓపెన్ గా ఓకే స్టేట్మెంట్ ఓకే పెట్టండి, నేను నేను పంపిస్తాను కాదండి, కూడా. నేను రవికిరణ్ గారి దగ్గరికి వెళ్తాను. ఆ రిపోర్ట్ ఉంటే చూపించండి, అందరికీ తెలియాలి కాబట్టి. Yeah, మనం sure, పక్కా sir, sure, ఆధారాలతో మాట్లాడుతున్నాం కాబట్టి ఈ లోపల సార్, మీరు ట్రై గుజరాత్ చేయండి ల్యాబ్ రిపోర్ట్ సార్, ప్రపంచ స్థాయిలో Please. ప్రఖ్యాతమైన ల్యాబ్ రిపోర్ట్ సార్. ప్లీజ్ మీరు ఎవరు చదవండి. చేపించారు? ఆ రిపోర్ట్ తీపించి మీరు ఎవరు చదివించండి. చేపించారు? ఓకే, ఓకే, ఎవరు చేపించారో చేయించారో ఎన్ని తర్వాత సార్లు చూద్దాం. తీసుకెళ్లారు? చూడండి. రిపోర్ట్ పెట్టండి, మీరు రిపోర్ట్ పెట్టండి. ఓకే, రిపోర్ట్ మీరు చూపించండి, మీరు రిపోర్ట్ చదవండి. డిస్ప్లే చేస్తారు, ఆగండి ఒక్క ప్లీజ్ నిమిషం. ప్లీజ్ కొంచెం రజనీ display గారు, చేయండి. చాలా కీలకమైంది ఇది. ఎందుకంటే ఈ రకంగా ఓకే ఏదో ఆయిల్ అన్నారు తప్పించి మీరు పర్టికులర్గా చెప్తున్నారు ఆ రిపోర్ట్ వచ్చిందని. రిపోర్ట్ చెప్తాం, దాని మీద డిస్కస్ చేద్దాం. రవికిరణ్ గారు, బాలినేని గారు, సామినేని గారు, కిలారి రోషయ్య గారట, గ్రంథి శ్రీనివాస్ గారట, ఎక్స్ అట, వైఎస్ అట, జెడ్ అట, వరుస పెట్టి వైఎస్ఆర్సీపీకి చాలా దగ్గరగా ఉన్నవాళ్ళు, వైఎస్ గారి దగ్గర నుంచి ఆ కుటుంబంతో అనుబంధం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు బయటికి వస్తున్నారు. జనసేన వైపు ఎక్కువ చూస్తున్నారు, టీడీపీ వైపు కూడా చూసే అవకాశాలు రానున్న రోజుల్లో ఉన్నాయి అని చెప్పి. మీ వైపు ఎవరైనా చూస్తున్నారా, లేకపోతే మీకు డోర్లన్నీ క్లోజ్ చేసి ఉన్నాయా? వర్మ గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్ట్ కి 99 టీవీ శుభ సాయంత్రం అండి. ముందుగా టీటీడీ అంశాలు 2 నిమిషాలు టచ్ చేస్తే తర్వాత మీ పాయింట్కి వస్తాను. లేదు, ఆయన ఆవిడ రిపోర్ట్ చూపించిన తర్వాత డిస్కస్ చేద్దాం దాని మీద. రిపోర్ట్ చూపించనివ్వండి. ఆ రిపోర్ట్ ఆవిడ దగ్గర ఏం చూపించలేదు, ఇప్పుడేమి ఆవిడ ప్రింట్అవుట్ ఏం తీయదు. అదేంటి చదువుతారండి రిపోర్ట్ ఉంటే? వర్మ గారు రిపోర్ట్ చదవడం వేరు, రిపోర్ట్ చూపించలేదు. నా మొబైల్ లో ఉన్న రిపోర్ట్ కానీ ప్రింట్అవుట్ తీసుకోలేదు. ఓకే, మీరు చదవండి. ఓకే ఓకే, అది ఓకే, మీరు చెప్పండి. ఏ రిపోర్ట్ ఉన్నది, మీరు ఏం క్రియేట్ చేయరు కదా దాన్ని. మీరు నా పాయింట్ ఏంటంటే అడగలేదు కాబట్టి, ప్రస్తావించలేదు కాబట్టి నేను ఆ రాజకీయ నాయకుల యొక్క ఆగమనం గురించే మాట్లాడాను. తర్వాత మీరు మాట్లాడతారు అని ప్రస్తావించాలా? విత్ రిపోర్ట్ తో మాట్లాడతాను. ఓకే, ప్లీజ్ 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 రిపోర్ట్ తోటే మాట్లాడండి. రిపోర్ట్ తోటే మాట్లాడదాం. ఓకే, కిరణ్ గారిని మాట్లాడినా. కిరణ్ గారు ప్లీజ్. ఇప్పుడు తిరుపతి దేవస్థానంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో మనం చూసాం ఏ రకమైనటువంటి అస్తవ్యస్తంగా ధర్మారెడ్డి గారు, ఈవో ధర్మారెడ్డి గారు సమక్షంలో ఏ రకంగా అస్తవ్యస్త పరిపాలన అందించారో మనం చూసాం. లడ్డు క్వాలిటీ తగ్గిపోయింది. ఆ సాక్షాత్ మనం కూడా తిన్నప్పుడు కూడా చూసి ఏంటి నాశరకమైన క్వాలిటీ, టేస్ట్ ఇలా ఉందంటే చెప్పనుకున్నాం. అలాగే అన్నదాన ప్రసాదంలో ఏ రకమైన క్వాలిటీ తగ్గిపోయింది మనం చూసాం. అలా క్యూ లైన్ లో ఉన్న వాళ్ళకి అసలు ఏమి మజ్జిగ ఇవ్వటం కాదు, పాలు ఇవ్వటం కాదు, ఏమి ఇవ్వటం మానేశారు. గతంలో ఇచ్చేవాళ్ళు మానేశారు. అలాగే మెట్లు ఎక్కువ వచ్చే వాళ్ళకి దర్శనం ఇచ్చేవాళ్ళు, ఆ దర్శనం సిస్టమ్ మానేశారు. శుచి శుభ్రత మానేశారు. ఇలాగ అస్తవ్యస్తంగా చేసిన మాట వాస్తవం. గతంలో వెళ్ళి అనేక మంది నాకు కూడా చెప్పారు, నేను కూడా స్వయంగా అనుభవించేవాడు. అయితే మా ప్రభుత్వం వచ్చాక అన్ని సెట్ చేసి, శ్యామలరావు గారి ఆధ్వర్యంలో వచ్చినప్పుడు మాత్రం అన్ని సెట్ చేసి ఈ రోజు శుచి శుభ్రత మెయింటైన్ చేస్తున్నారు. అలా క్యూ లైన్ లో అన్ని అందిస్తున్నారు. అలాగే మెట్ల మీద వెళ్ళే వాళ్ళకి దర్శనం ఉంది. అలాగే అన్నప్రసాదం క్వాలిటీ పెరిగారు, లడ్డు క్వాలిటీ పెంచారు. అయితే ఇప్పుడు మనం చూస్తుంది ఏంటంటే గత 2 మాసాలుగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగము అక్కడ గతంలో జరిగినటువంటి అవతాపం మీద పూర్తి స్థాయి విచారణ చేస్తున్నారు. ఆ విచారణలో భాగంగా కరుణాకర్ రెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు, అలాగే ధర్మారెడ్డి గారికి నోటీసులు ఇచ్చారు, చేయమన్న 2 నెలల పాటు జరిగింది. సో ముందు అసలు నేను అడిగేది తిరుమల ఈవో గారిని, అసలు ఆ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఈ రిపోర్ట్ మీరు 2 మాసాల పాటు చేశారు కదా, ఏమి తెలిసారు? ఎందుకంటే నిధులు కూడా పక్కదారి పట్టాయి. రకరకాల ఇది సివిల్ వర్క్స్ కి మీరు ఖర్చు పెట్టినట్టు చూపించి డబ్బులు రాసేసుకున్నారన్నారు. అలాగే శ్రీవాణి ట్రస్ట్ డబ్బులు కూడా ఆ డబ్బులు మళ్లించేశారని కూడా అన్నారు ఈవో గారు, శ్యామలరావు గారు. అలాగే టికెట్ల విషయంలో కూడా గోల్మాల్ అయిపోయింది, ఫేక్ ఆధార్ కార్డులు పెట్టి చూపించారన్నారు. సో ఎన్ని సమగ్రంగా మీరు ఏదైతే నివేదిక ఉందో నివేదిక బయట పెట్టి కేసులు పెట్టి ఎవరైతే ఈ తప్పులు చేశారో ఆ కేసులు పెట్టి వాళ్ళు శిక్షించాలి. అలా మీరు ముందుకు రావాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఓకే ఈవో శ్యామలరావు గారు వచ్చాక చెప్పారు ఇక్కడ కల్తీ నెయ్యి. ఇప్పుడు నెయ్యి జనరల్ గా ఆవు నెయ్యి అండి. కర్ణాటక కోఆపరేటివ్ ఫెడరేషన్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్, మిల్క్ ప్రొడ్యూసర్ ఫెడరేషన్, కర్ణాటక కోఆపరేటివ్ మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ KMF అని చెప్పేసి కర్ణాటకలో ఉంటది. ఈ వీళ్ళ దగ్గర నుంచి నెయ్యి గత 5 దశాబ్దాలుగా తిరుపతి దేవస్థానం తీసుకుంటాం. ఎందుకంటే స్వచ్ఛమైన నెయ్యి ఇస్తారు. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక వారి తొలగించేసి వాళ్ళకి కావాల్సినటువంటి అన్యాయులకి, అన్య మతస్థులకి ఆ యొక్క కాంట్రాక్ట్ ఇచ్చేసి వాళ్ళ ద్వారా నాసి రకమైనటువంటి సప్లై చేయించారు. గీ కావచ్చు, లేదా అన్నదానంలో వివిధ సరుకులు కావచ్చు, నాసి రకం చేయించారు. సో ఈ నాసి రకమైన గీ వచ్చిందో దాన్ని టెస్ట్ చేయించారు అంటున్నారు. ఆ టెస్ట్ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు NDDB గుజరాత్ లో ఉంటుంది, నేషనల్ డెవలప్మెంట్ డైరీ బోర్డు. ఆ బోర్డుకి శాంపుల్స్ పంపించారు. ఆ శాంపుల్స్ పంపించినప్పుడు ఇందాక కూడా రామనారాయణ రెడ్డి గారు టీడీపీ అధికారి పెట్టి ఆయన ప్రెస్ మీట్ కూడా పెట్టి ఆ యొక్క రిపోర్ట్ కూడా లైవ్ లో చూపిస్తున్నారు. నాకు కూడా పంపించారు, నా మొబైల్లో ఉంది, నేను ప్రింట్ తీయలేదు.
ఆ రిపోర్ట్ మాత్రం నిర్ఘాంతపోయే రకంగా ఉందండి. ఆ రిపోర్ట్ లో ఎస్ వాల్యూస్ ఏదైతే ఉండాలో, ఎస్ వాల్యూ అంటారు, ఏ రేంజ్ లో ఉండాలో, ఏ పరిధిలో ఉండాలో ఆ పరిధిలో లేకుండా అత్యంత స్వల్పంగా ఉన్నాయి. ఆ స్వల్పంగా ఉన్నాయంటే అది పూర్తి కల్తీ. ఏ రకమైన కల్తీయో ఇక నేను మళ్ళీ చెప్పను, రకరకాల కల్తీ. నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా కల్తీలు ఉన్నాయి. ఆ రకంగా రిపోర్ట్ లో కూడా మెన్షన్ చేసి ఉంది. సో నేను అడిగేది రాష్ట్ర ప్రభుత్వాన్ని, మా కుటుంబ ప్రభుత్వాన్ని తప్పనిసరిగా దీని మీద ఉన్నత స్థాయి విచారణ చేయాలి. ఉన్నత స్థాయి విచారణ చేసి దోషులు నిజంగా అది జరిగితే ఆ దోషుల మీద కఠినంగా శిక్ష విధించే విధంగా చేయవలసిందే. ఎందుకంటే ఇది హైందవ భక్తులు, మా ఈ రాష్ట్రమే కాదు దేశం మొత్తం ఉన్నటువంటి కలియుగ దైవాన్ని పూజించే, ఆరాధించే దైవ భక్తులందరికి మనోభావానికి క్షోభని మిగులుస్తుంది. తప్పనిసరిగా పూర్తి స్థాయి విచారణ చేసి నిజానిగా నిధి తెలిసి ఆ సమయంలో ఉన్న చైర్మన్ కావచ్చు, ఈఓలు కావచ్చు, ఎన్ని ప్రూవ్ అయితే మాత్రం తప్పనిసరిగా పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. నెంబర్ 1. నెంబర్ 2, ఈ యొక్క రాజకీయ అంశం మీదకి వస్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓకే గతంలో 23 వెళ్ళారు కదా అన్నారు. మీరు కరెక్ట్ వెళ్ళారు. ప్రజలు కూడా ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారు రిజెక్ట్ చేయలేదు 2014 ఎన్నికల్లో. వారిని కూడా ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా 64 స్థానాలు ఇచ్చి గౌరవించారు. ఇది మీద బాగానే చేస్తారని ఉద్దేశం. ఓకే ఆ సమయంలో ఆయన దగ్గర నుంచి 23 మంది వెళ్ళారు. సరే 2019కి వచ్చేసరికి ప్రజలు ఈయన పాదయాత్ర చేశారు, 3600 కిలోమీటర్లు నడిచారు, నేను చాలా చేస్తా అంటున్నారు, మద్యపాన నిషేధం చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను అంటున్నారు. సరే ఈయన కూడా ఒకసారి అవకాశం ఇద్దాం, పాపం రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి అవకాశం ఇద్దాం అని చెప్పి అవకాశం ఇచ్చిన మాట వాస్తవమే, పెద్ద మెజార్టీతో ఇచ్చారు. అయితే 5 సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగిందో ఒకసారి సింహాలోకం చేసుకుంటే వాళ్ళ సొంత తల్లి చెల్లి దూరం అయిపోయారు. స్టార్టింగ్ ఫ్రమ్ దేర్. అంటే ఆయనకి ఎప్పుడైతే ప్రజలు అధికారం ఇచ్చి నువ్వు పాలన చేయని కూర్చోబెట్టారో మొత్తం ఆయన నిజస్వరూపం చూపించేశారు. కనీసం సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా విశ్వాసంలోకి తీసుకోలేని పరిస్థితి. ఇది మనం చెప్తాం కాదు, వాళ్ళే చెప్పారు. ఎమ్మెల్యేలు ఎంపీలే ఇప్పుడు ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీలో ఉన్నారు కూడా వాళ్ళు ఎన్నికలైపోయారని చెప్పారు. కనీసం మమ్మల్ని కలిసే పరిస్థితి లేదు, మా బాధ వినే పరిస్థితి, మన నియోజకవర్గ బాధలు వినే పరిస్థితి లేదు. అక్కడ కోటరే ఉంది, మమ్మల్ని నెలనెవరు ఎన్నిసార్లు చెప్పినా వినలేదు. అందుకని ఈ పరిస్థితి. అంటే ఒక నాయకుడిని అప్పుడు ఒకటి సార్ నరేంద్ర మోడీ గారు ఉన్నారండి. నరేంద్ర మోడీ గారు నేను ఒక్కడనే పార్టీ అనుకుంటే ఎలా కుదురుతుంది? ఇప్పుడు ఈ రోజు పెద్దిరెడ్డి రవికిరణ్ కూడా కాకినాడలో ఎంతో కొంత ఉడతాపత్తిగా నా కాంట్రిబ్యూషన్ కూడా ఉంది. నా కాంట్రిబ్యూషన్ గురించి ఏమాత్రం పని తీసుకున్నాక వీడు వేస్ట్, వీడు పనికిరాడు, వీడి అవసరం లేదు అని ఎప్పుడైతే ఒక నాయకుడు అనుకుంటాడో, అంటే నాకు కార్యకర్తతో పని లేదని నాయకుడు అనుకుంటాడు, ఆ పార్టీ ఏ రకంగా మరుగుడు సాగించి చెప్పండి. వాళ్ళ సొంత ఎమ్మెల్యేలు ఎంపీలకి ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా, గౌరవం ఇవ్వలేందుకు సాక్ష్యం 100 మందిని మార్చారు ఆయన. ఆయన పెడితే ఈయన పెడితే నీకు సంబంధం. ఇప్పుడు బాలేని గారు అన్నట్టు అది తీసుకొచ్చి భాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చి పెట్టారు. పక్కన ఎక్కడో పక్క జిల్లాలకు సంబంధించి తీసుకొచ్చి పెట్టారు. ఈ జిల్లాలో అది ఎక్కడో మా ఎంతమంది ఒకళ్ళిద్దరైతే మనం అర్థం చేసుకుంటాం వర్మ గారు. అన్ని జిల్లాలు ఈ రకంగా మార్చేసి నా ఫోటో ఉంటే చాలు అంటే నాయకుడికి ప్రజాక్షేత్రంలో ఆ స్థానికంగా ప్రజలతో కనెక్షన్స్ ఉండాలక్కర్లేదా? ఆ కనెక్షన్స్ ఉన్న నాయకుడిని నువ్వు విశ్వాసం తీసుకోవాలక్కర్లేదా? ఏమి లేకుండా కనీసం గౌరవం కూడా ఇవ్వకపోతే ఏమైంది? తల్లి చెల్లి వెళ్ళిపోయారు, బంధువులు దగ్గర బంధువులు ఆయనతో పాటు ఉన్నటువంటి బంధువులు వెళ్ళిపోతున్నారు. ఆయనతో పాటు బంధువులు కావినాటి మోపిదేవి వెంకటరమణ లాంటి వాళ్ళు ఆయనతో పాటు నడిచిన వాళ్ళు, ఆయనతో పాటు జైలుకి వెళ్ళిన వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఎమ్మెల్సీలు వెళ్ళిపోతారు. సరే ఎమ్మెల్సీ అంటే ఆయన కొత్తగా వచ్చారు వెళ్ళిపోయి మనం అనుకో. కానీ ఆయన్నే నమ్ముకొని ఆయన నాయకత్వాన్ని నమ్ముకొని తండ్రి చనిపోయిన తర్వాత హవాలో బాగానే చేస్తారు తండ్రి తల్లి అనుకున్న వ్యక్తులు కూడా, ఆయనతో పాటు అడుగులు వేసే వ్యక్తులు కూడా, ఆయనతో పాటు జర్నీ చేసి విశ్వాసం ఉన్న వ్యక్తులు కూడా వెళ్ళిపోతున్నారంటే ఏంటి? బయట వెళ్ళిపోతే ఆలోచించచ్చు. వెళ్ళిపోతున్నారంటే ఆయన యొక్క వర్కింగ్ స్టైల్ గానీ, విధానం గానీ, ఆలోచన విధానం గానీ, ప్రవర్తన గానీ నచ్చక వాళ్ళకి నోటీస్ పాయింట్. వాళ్ళకి అధికారం కొత్త కాదు, అధికారం ముఖ్యం కాదు. మోపిదేవి వెంకటరమణ కానీ బాలినేని కానీ వాళ్ళు ఓడిపోయినా గెలిచినా ఆయనతోనే ఉన్నారు. అయినా ఉండలోకి వెళ్ళిపోతున్నారంటే కనీసం ఇచ్చే గౌరవం కూడా ఇవ్వట్లేదు. ఒక ముఖ్యమంత్రి అయ్యాక ఆయన టూ కలర్స్ చూశారు. రెడ్ కార్పెట్ మీద వెళ్తాం, పర్దాల చోట వెళ్తాం, మొక్కలు నరికేయటం, స్కూల్ అంటే ఒక డిక్టేటర్షిప్ మెంటాలిటీ. అది మనం బయట కనిపిస్తే కాదు, పార్టీలో కూడా ఆ రకమైన పరిస్థితి, ఎవరిని కలవని పరిస్థితి, ఎవరిని లెక్క చేయని పరిస్థితి, నేను ఒక్కడిని ఉంటే చాలు అన్న పరిస్థితిని ఆయన సొంతంగా ఆయన కుటుంబ సభ్యులు కూడా జీర్ణించుకోకుండా వెళ్ళిపోతున్నారు. తల్లి చెల్లి వెళ్ళిపోయింది, తర్వాత వీళ్ళు వెళ్ళిపోతున్నారు. సో ఇది ఆయన ఆలోచించుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారే ఆలోచించుకోవాలి. నా యొక్క ప్రవర్తన శైలిని మార్చుకోవాలా వద్దా? మార్చుకోకపోతే ఇంకా ఆ పార్టీకి మనుగడ కష్టం. మార్చుకుంటానని నేనైతే అనుకోవట్లేదు. ఆయన ఒక ఫ్రేమ్వర్క్, ఎందుకంటే ఈరోజు ప్రతిపక్ష హోదా లేకపోయినా వైసీపీ పార్టీ అధినేతగా కూడా మనం 3 నెలలుగా చూస్తున్నాం. ఆయన మాట తీరు ఎక్కడా కన్స్ట్రక్ట్ గా లేదు. హింసలు ప్రోత్సహిస్తున్నారు.
తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడిని ఇంకా సమర్థించుకున్నారు. ఏమాత్రం మారలేదు, ఏమాత్రం ఆయనకు ఆలోచన విధానాలు హింసని ప్రోత్సహిస్తున్నారు. లేనిపోని అసత్యాలు, అబద్ధాలు, పొద్దున్న లేస్తే చాలు అబద్ధాలు, అసత్యాలు చేస్తారు. సో ఆయన మారడు. ఆయన మారడు కాబట్టి ఆ పార్టీలో మనుగడ లేదు కాబట్టి తామేన ఉదయభానులు లాంటి తీవ్ర పొలిటీషియన్ కూడా వెళ్ళిపోతుందని నేను చెప్పదలుచుకున్న వర్గ. ఓకే లక్ష్మణ్, ఏంటి వరుస పెట్టారట, వరుసగా వెళ్ళిపోతున్నారు, సొంత మనుషులే వెళ్ళిపోతున్నారు, ఇంకే రకంగా పార్టీని నడిపిస్తారు? నిన్నేదో వెస్ట్ గోదావరి మీటింగ్ పెడితే గ్రంథి శ్రీనివాస్ గారు ఆయన కూడా ఆ మీటింగ్కి అటెండ్ అవ్వలేదట. అలా చాలామంది చేస్తున్నారు, మొత్తం ఖాళీ అయిపోతున్నదని మాట్లాడే పరిస్థితి. వర్మ గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి WNT వీక్స్కి యజమాని గారు హృదయపూర్వక నమస్కారం సార్. సార్ వర్మ గారు, జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి ఓదార్పు యాత్ర చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తల్లి గారు విజయమ్మ గారు బయటకు వచ్చారు. అన్ని చెప్పేశాను కదా లక్ష్మణ్ ఇందాక. ఒక్క నిమిషం అండి, మీరు చెప్పారు, నేను చెప్పాను కదా, మీరు చెప్పారు కరెక్టే. ఆయన ఒంటరిగానే వచ్చారు, ఒంటరిగానే పోటీ చేశారు, 66 సీట్లు గెలిచారు. 66 సీట్లలోని 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళుకున్నప్పుడే భయపడలేదు. 23 ఎమ్మెల్యేలు వెళ్ళుకున్నప్పుడు మేము 151 ఎమ్మెల్యే కొట్టి మేము అధికారంలోకి వచ్చాం. ఈ రోజున కారణాలు ఏమన్నాయండి? మీరు ఇందాక అన్నారు ఈవీఎం అని. మీరు ఈవీఎం గురించి ఒకసారి ఆ డిబేట్ పెడితే చాలా క్షుణ్ణంగా మాట్లాడదాం. సాక్ష్యాలు ఉన్నాయి, ఇందులో చాలా ఉన్నాయి. కాబట్టి ఈవీఎంలు దేనిపై గెలిచారా, ఇది సొంతంగా గెలిచారా, ఏదో రకం గెలిచారు, మేము ఓడిపోయాం, మాకు 11 సీట్లే వచ్చాయి. ఇంకో విషయం తెలుసా? కాదు, ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు బాలినేని గారు రావడానికి అదొక మనోవేదనట. ఆ ఈవీఎంలు దేనికోసం ఆయన కేసు పెడతంటే కనీసం సపోర్ట్ కూడా చేయలేదని చెప్పి ఆయన అక్కడి నుంచే స్టార్ట్ చేశారు. ఇంకెందుకు రా బాబు, ఇంక నా వల్ల కాదు ఇది అని. దానికి కూడా కారణం ఉంది సార్. ఈవీఎంలకి మాట్లాడిన ప్రతి దాని మీద కూడా మా అధినాయకుడు ఎందుకు సపోర్ట్ చేయలేదని అనేది అంతర్గతంగా చర్చించుకోవాల్సిన విషయం. అది బయట డిబేట్లోనూ బయట మాట్లాడే విషయం కాదు. ఆ విషయం చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, మోడీ గారికి తెలుసు. వాళ్ళ ముగ్గురు ఉన్న విషయం ఖచ్చితంగా మాట్లాడినప్పుడు మాట్లాడతాం. అది కూడా దానికి కూడా సమయం వస్తుంది. ఎవరో దీని మీదకి మరి సపోర్ట్ చేయలేదు కదా ఆయన వెళ్ళిపోయారంటే అది ఆయన వ్యక్తిగతం. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఈ విషయంలోనే వెళ్ళిపోయారంటే ఆయన కూడా వ్యక్తిగత కారణాలతో వెళ్ళిపోయాడు మనం అనుకోవచ్చు. నేను ఒకటే చెప్తాను సార్, మా పార్టీలు ఉంటే మంచోళ్ళు, మా పార్టీ నుంచి వెళ్ళిపోతే చెడ్డాలని మేము అనం. ఎవరు వ్యక్తిగత కారణాల ద్వారా వాళ్ళు వెళ్తారు. అలాగే ఇందాక చెప్తా ఉన్నారు, బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో అదే ప్రకాశం జిల్లాలో టీడీపీకి బాలినేని శ్రీనివాసరెడ్డికి పచ్చగట్టేస్తే బొగ్గమైన కారణాలు ఉన్నాయి. జనసేన పార్టీకి వాళ్ళకి అదే దీనికి కొట్లాట్లు జరిగినాయి. ఓకే, ఇవన్నీ ఉన్నా వాళ్ళ పార్టీలో వాళ్ళు తీసుకొని ఎన్డీఏ కూటమిలో మెలిగితే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఇందాక బాలకోటి గారు ఒక మాట అన్నారు, ఏమని? జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి సిద్ధాంతం లేదు, నిర్మాణం లేదు, ఏమో లేదన్నారు. తాడు బొంగరం లేని పార్టీ అది జనసేన పార్టీ కదా. జనసేన పార్టీకి తాడు బొంగరం ఉందా? ఎలా పనిచేసావన్నా పార్టీలో? తాడు బొంగరం లేని పార్టీలో మెడకి తాడు కట్టుకొని పనిచేసావా? మెడకి డోలు కట్టుకొని వాయించావా? ఇన్ని సార్లు పార్టీలో నువ్వే కదా గడపెట్టింది, ఇన్ని సార్లు నువ్వే కదా. ఇప్పుడు కూడా బాలినేని గారి గురించి మాట్లాడితే నువ్వే చెప్తున్నావుగా, నేనంటే కొత్తగా వచ్చా, నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు కదా, పార్టీ సిద్ధాంతాలు నమ్మే కదా నీలాంటి వాడు వెళ్ళేది. ఈ రోజు పార్టీ గురించి మాట్లాడు, అంతేగాని తాడు బొంగరం లేని పార్టీ అనేది నువ్వు మాట్లాడకూడదు. పార్టీ కింద పనిచేసినోడివి, పార్టీ సిద్ధాంతాలు నమ్మినోడివి, జెండాలు మోసినోడిని, చివరి ఆఖరి ఎందుకు వెళ్ళిపోయావు? నీ వ్యక్తిగత కారణాలు వాట్ ఎవర్ ఇట్ మేబీ. అవతల వాళ్ళు మాట్లాడితే మాట్లాడారు, నువ్వు మన పార్టీ గురించి ఎలా మాట్లాడతావన్నా? నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ పునాది రాయి ఏంటి? మన పార్టీ ఏంటి? ఆయన వైసీపీలోకి వెళ్ళిపోతే ఇంకా మన పార్టీ ఏంటండి? ఆయన అందులో కూడా ఉండేవరా ఏంటి? కాదు, ఆయన అందులో కూడా ఉండేవరా? ఓకే ఓకే లక్ష్మణ్, ముగ్గురు ఒకేసారి పడకండి ఆయన మీద, ఒక్కరే సమాధానం చెప్పుకోవాలి. లక్ష్మణ్ వర్మ గారు వాయిస్ పడుతుంది కదా, మాట్లాడుతుందమ్మా. వర్మ గారు నేను అంటే నిర్మాణం లేదన్నారు. అసలు జనసేన పార్టీ నిర్మాణం ఏంటి? జనసేన పార్టీలో మండలాధ్యక్షులు ఎవరు? జనసేన పార్టీలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఎవరు? అధ్యక్షులు ఎవరు? ప్రధాన కార్యదర్శులు ఎవరైనా పార్టీకి నిర్మాణం ఉందా? అసలు ఆ పార్టీని బలోపేతం చేశారా? ఎటువంటి బలోపేతం చేశారు? ఇంతకు నన్ను అంటూ ఉన్నారు, మాకు శ్రీనివాసరెడ్డి గారికి ఎటువంటి గొడవ లేదండి. నేను ఇక్కడ ఉండి ఇదే జనసేన పార్టీ నుంచి బొత్స సత్యనారాయణ గారి మీద, చంద్రశేఖర్ గారి మీద
నేను పోరాటం చేస్తే ఇదే పవన్ కళ్యాణ్ ఇదే జనసేన పార్టీ వాళ్ళు చాలాసార్లు వాదించారు. మీరు పెద్ద పెద్ద వాళ్ళతో పెట్టుకోవద్దు అంటే దానికి అర్థం ఏంటి? ఇటువంటి వాళ్ళందరూ వచ్చేస్తారన్నా? మన ఆమదాన్ని పార్టీ ఎందుకు పెట్టాం? మమ్మల్ని ఎందుకు పోరాటం చేయమని చెప్పాం? అంటే ఇటువంటి వాళ్ళందరూ రావడానికి ఎటువంటి నాయకులకి బాధ్యత ఇవ్వాలా? ఎవరైతే గట్టిగా మాట్లాడుతున్నారో పక్కన పెట్టించి ఎవరైతే మనకి కాళ్ళు నొక్కుతారో వాళ్ళకి పదవులు ఇచ్చారు పవన్ కళ్యాణ్. ఈ రోజున ఉండేటువంటి క్యారెక్టర్ మాకు తెలీదా? చెప్పమంటారా? అమ్మిశెట్టి వాసు క్యాపబిలిటీ అంటే ఏం చేశాడు ఇచ్చేవాళ్ళు మాకు తెలీదా? ఏంటి కింద ఉన్నటువంటి ఇంకో క్యాడర్ ఉన్నాడు మండల రాజేష్, ఏం చేశారు? పార్టీలో ప్రతి ఒక్కరు అక్కడ చరిత్ర నాకు తెలుసు, కానీ మీ పదవులు ఎలాగిచ్చారు? మీ లక్ష్మణ్ ఇప్పుడు కాదు, ఇప్పుడు నామినేటెడ్ పదవులు వస్తున్నాయి కాదు నామినేటెడ్ పదవులు. ఒక్క నిమిషం సార్, నీ సిగ్నల్ రావట్లేదమ్మా, ఫాదర్ ఎందుకు నీ సిగ్నల్ బ్రేక్ వర్మ గారు సిగ్నల్ బ్రేక్. రజనీ గారు ఒక మాట అన్నారు, రజనీ గారు అన్ని దానికి నేను చెప్తా ఉన్నా, వాళ్ళకి తోడు బంగారం లేని పార్టీలోకి వెళ్తున్నారు అలా ఇష్టం. సామినేని ఉదయపాండి గారు వెళ్తారా? శ్రీనివాసరెడ్డి గారు వెళ్తారా? నాతో ఇంకో సమీక్ష వెళ్తారు వెళ్ళి ఎలా వెళ్తారు మీరు? ఏ రెస్పెక్ట్ కోరుకుంటారు? ఆశించి పవన్ కళ్యాణ్ గారికి వెళ్తారు? లక్ష్మణ్ వినండి, నామినేటెడ్ పదవుల్లో కూటమి పార్టీల్లో జనసేనకి హై ప్రయారిటీ అట, చాలా హోప్ మీద ఉన్నారు. ఎవరికి ఎటువంటి అభిప్రాయం లేదు చెప్తానండి. జనసేన పార్టీలో వీళ్ళకి అభిప్రాయం ఇచ్చినా నామినేటెడ్ పోస్టులు ఇచ్చినా వేస్ట్. అసలు పార్టీలో నేను చెప్తున్నాను కదండి, ఎవరు కష్టపడిన వ్యక్తికి ఒక దళితుల పేరు చెప్పాలండి. మా రజనీ గారి దగ్గర నుంచి మాట్లాడుతున్నారు కదా, రజనీ గారు పార్టీలో జాయిన్ అయిన రోజు అధికార ప్రతినిధిగా ఇచ్చి ఆవిడని గౌరవించారు. ఓకే, మేము కాదు అట్లా. 2016 నుంచి జనసేన పార్టీకి కష్టపడిన రేగడి లక్ష్మణ్ ఒక దళిత నాయకుడు, పెద్ద పెద్దల మీద పోరాడిన నాయకుడికి ఇదే పవన్ కళ్యాణ్ హరిప్రసాద్కి చెప్పినా, ఇదే నాయకుడు 3 సార్లు రికమెండేషన్ చేసిన అధికార ప్రతినిధికి ఎందుకైనా పేరు అంటే బలంగా మాట్లాడిన దళిత నాయకుడు మీకు అవసరం లేదు. మీకు భజన చేసిన నాయకులు కావాలి, మేము భజన చేయం. ఏ పార్టీలో ఉన్నా మేము భజన చేయం. లక్ష్మణ్ ఒక్క నిమిషం, మీ సిగ్నల్ బ్రేక్ అవుతుంది, ఒకసారి సిగ్నల్ లోకి రారా? పదవి రాకపోయినా పర్లేదంటే పని చేసుకుంటూ వెళ్ళిపోవాలి రేగడి లక్ష్మణారన్న. తర్వాత అవే వచ్చాయి పదవులు. మేము పదవులకు అర్హులు చేసిన వాళ్ళం కాదు. ఖచ్చితంగా ఇంకో అవతారం ఎత్తుతాం. రేగడి లక్ష్మణరావు అన్నాడికి అవతారాలు బోల్డ్ ఉన్నాయి. మీరు నమ్ముతారు? దశావతారాలు అంటారా? దశావతారాలు ఎత్తే స్థాయి ఉంది మన దగ్గర. దశావతారాలు ఎత్తే మీరు ప్రశ్నించగల సత్తా ఉంది, టాలెంట్ ఉంది, దమ్ము ధైర్యం ఉంది నా దగ్గర. ఎవరికి భయపడే వ్యక్తి కాదు రేగడి లక్ష్మణరావు. ఎవరి దగ్గర మోకల్లో వచ్చి ఎవరి మోకల మీద పడి పదవుల కోసం బానిసలో బతిక అస్సలు చేయము. ఒకటి గుర్తుపెట్టుకోండి, రేగడి లక్ష్మణరావు అన్నాడు నేను చెప్తున్నా. రజనీ గారు వినండి, ఒక డైలాగ్ చెప్తా వినండి. మీరందరూ కూడా అంటారు కదా, వంగవీటి రంగా గారు పౌరుషంగా మా కోపల రక్తం కూడా ఆయన చూసుకుని ఆదర్శమంటారు కదా. నేను ఒక చెప్తా వినండి, మేము మాన సామాజిక వర్గం చెందిన మానవ వ్యక్తి నిక్కచ్చుగా బతుకుతాం. ఎక్కడో అమ్మాయినా పౌరుషంగా బతుకుతాం, పొగరు మాత్రం తగ్గదు. అవసరమైతే అడ్డంగా నిలబడిపోతాం తప్ప ఎవరి దగ్గర చేయి చాపం, ఎవరి దగ్గర కాలు కింద బతికే జాతి మానవ జాతి కాదు, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా అటువంటి మానవ జాతిలో పుట్టిన వ్యక్తి అని చెప్తున్నా. ఎవరికి లొంగడం లేదు, తొంగడం ఖచ్చితంగా ఎదురుస్తాం. నేను కూడా ఒకటి చెప్తాను. మీ జాతి మీకోసం కష్టపడితే మా కులపు జాతి రంగా గారు మీ దళితులకు ఇళ్ల పట్టాల కోసం చచ్చిపోయారు. తెలీదా మీకు చరిత్ర? చిత్తశుద్ధిగా మీరు గుర్తించుకోవాలని ఒక నాయకుడిగా భావిస్తున్నాం. ఎందుకంటే రంగా గారికి కులం లేదు, కుల అభిమానం అంతకంటేనూ లేదు. పవన్ కళ్యాణ్ కొట్టుకుంటారు కదా, పవన్ కళ్యాణ్ వ్యక్తి ఈ రోజు కులమానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు కదా.
మా పవన్ కళ్యాణ్ వ్యక్తి మీరు అన్నారు కులం లేదు మతం లేదు అన్నారు. మీ పార్టీలో సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఎక్కడ పాటిస్తున్నాడు? మీ పార్టీలో సిద్ధాంతాలు కులం లేదు అన్నాడు, కులం గురించి మాట్లాడతాడు. మతం లేదు అన్నాడు, మతం గురించి మాట్లాడతాడు. ప్రాంతీయ పరిరక్షణ అంటాడు, దాని గురించి పట్టించుకోరు. పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు అది లేదా? ఎన్నిసార్లు మాట్లాడారు పవన్ కళ్యాణ్? కులం గురించి, మతం గురించి, ప్రాంతం గురించి మాట్లాడలేదమ్మా. ఏమండే మీ సిద్ధాంతం? మీ పార్టీకి ఏమండే సిద్ధాంతాలు? ఏం చూస్తున్నారు జగన్ వాళ్ళు జనసేన పార్టీలో? పవన్ కళ్యాణ్ గారికి ఏ రకంగా పార్టీ ముందుకు తీసుకెళ్తారు? పదవి రాదనుకొని అలిగి వెళ్ళిపోయావా? ఏం నచ్చి పదవి రాదంటే ఒక దళిత నాయకుడిని అడగండి మీరు. ఒక నాగేంద్ర బాబు గారు నీతో రేపు జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో జాయిన్ అవుతానంటే ఆయన నైట్ కూడా నాగేంద్ర బాబు గారు నాతో మాట్లాడారు. సార్ నేనైతే ఉండలేదు సార్, నన్ను చాలా అవమానపరిచారు మీరు. 3 సార్లు మీరు చెప్పిన పదవి వేయలేదు. 3 సార్లు పవన్ కళ్యాణ్ గారు చెప్పడం మీరు ఇది అవ్వలేదంటే ఒక దళితులుగా మీరు ఇచ్చిన ఇంపార్టెంట్ ఏదో నాకు అర్థమైంది. దాన్ని నాకు ఒక దళిత నాయకుడిగా మీరు ఇంపార్టెంట్ లేనప్పుడు నేను మీ పార్టీలో ఉండలేదు సార్ అని ఆ రోజు టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. నీ ఆవేదన అంతా ఇప్పుడు వెలుబుచ్చావు లక్ష్మణ్. రజనీ గారు చెప్తా ఉన్నా, ఇంత 40% ఓటింగ్ ఉంది. గ్రౌండ్ లెవెల్ లో ఎంపీటీస్ లో జడ్పీసీ లో ఉన్నారు, గ్రౌండ్ లెవెల్ లో కార్యకర్తలు ఉన్నారు, పార్టీ నిర్మాణం లేదంటారు. మా నాయకుడికి పార్టీ ఎలా నడపడో తెలియదంటారు. వీళ్ళకి ఏమంది నిర్మాణం? ఒంటరిగా పోటీ చేయలేని పార్టీ ఒక పార్టీ. 40 సంవత్సరాలు అయింది పార్టీ పెట్టి, వాళ్ళు పోటీ చేయలేరు టీడీపీ పార్టీ. లక్ష్మణ్ ఒక్క నిమిషం వాళ్ళు మాట్లాడండి. లక్ష్మణ్ ఇస్తాను, వాళ్ళు మాట్లాడండి. బాలకోటి గారు. వర్మ గారు, ఇప్పుడు ఇవన్నీ కూడా గత ఎన్నికలకు ముందు కూడా 5 ఏళ్ళు మనం మాట్లాడాం. అవును, రాజకీయ పార్టీ అంటే ఏంటి, రాజకీయ పార్టీ నుంచి ఎందుకు పోతారు, ఆయా పార్టీల్లో ప్రాతినిధ్యం ఏంటి, వాళ్ళ పరిస్థితి ఏంటి అని. ఇవి కాదు కానీ ప్రధానంగా మీరు అడిగిందనుకో చర్చ చెప్తా. ఇప్పుడు జాతీయ స్థాయిలో జరుగుతున్న చర్చ ఏంటంటే తిరుమల తిరుపతి దేవదేవుని ఆస్థానంలో ఈ లడ్డూకు సంబంధించిన ప్రసాదాలకు సంబంధించిన నాణ్యత లోపించిందని అంటున్న మాట పెద్ద చర్చ అవుతుంది. ఇది సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నోటి వెంటే వచ్చింది. సాధారణంగా అందరూ అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు రాజకీయంగా ఒక మాట మాట్లాడింది, నిరూపించవచ్చు కదా, ఊరకని ఎందుకు మాట్లాడింది. చంద్రబాబు నాయుడు గారు ఏనాడు ఊరక మాట్లాడు. చంద్రబాబు నాయుడు గారు ఈ హ్యావ్ ఏ వన్ రిపోర్ట్ ఇన్ హ్యాండ్. ఆయన చేతిలో ఒక రిపోర్ట్ ఉంది, ఒక విజిలెన్స్ రిపోర్ట్ పక్కాగా ఉంది. మీకు ఒక మాట చెప్పానా సార్, ఈ రోజున మీరు ఇందులో టీటీడీ చైర్మన్గా చేసిన వైవి సుబ్బారెడ్డి గారు కోర్టుకి వెళ్ళారండి. కోర్టుకి వెళ్ళి ఆయన ఏమంటాడంటే, సార్ తిరుపతి లడ్డూ విషయంలో విజిలెన్స్ రిపోర్టు నాకు తెలియకుండా ఇచ్చారు, నాకు నోటీస్ ఇచ్చారు, ఆ నోటీసునికి నేను సమాధానం ఇవ్వకముందే విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చింది ప్రభుత్వానికి, ఆ రిపోర్ట్ని ఆపండి ఉంటుంది. ఇది నేను ఒక మాట చెప్తాను సార్, ఇది ఖచ్చితంగా జూలై 8వ తారీఖున 2024 గుజరాత్లోని NDDB ల్యాబ్ టెక్నీషియన్కి ఈ లడ్డూ ప్రసాదాలని నాణ్యతా ప్రమాణాలు పరీక్షించడం కోసం ప్రభుత్వం పంపింది. 16/7/24 ఆ రిపోర్ట్ వచ్చింది. ఆ రిపోర్టులో నెయ్యితో పాటు సోయాబీను, పొద్దుతిరుగుడు, ఆలిను, గోధుమ, మొక్కజొన్న, పత్తి గింజలు, చేప నూనె, పామాయిలు, బీఫ్, ఇవన్నీ కూడా కొవ్వు పదార్థాలు కలిసి ఉంది. ఆ రిపోర్ట్ దగ్గర పెట్టుకొని దాదాపు ఒక రోజుకి 15 టన్నుల ఆయిల్ కావాలని. అంటే ఇంత దేవుడితో ఖచ్చితమైన ప్రమాణాలతో నేను ఒక మాట చెప్పాను సార్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఒక మాట మాట్లాడి నేను ఉట్టిగానే అన్నాను అనే వ్యక్తి కాదండి. ఇప్పుడు గతంలో కనుక వైసీపీ పార్టీ వివేకానంద రెడ్డి చచ్చిపోయిన తర్వాత నేను చంపలేదు, అది చంద్రబాబు నాయుడు గారు చంపినని చేతికి గొడ్డలు ఇచ్చి పేపర్లో రాసుకున్నట్టు కాదండి. అసలు అబద్ధాలు మారుపేరు చంద్రబాబు నాయుడు గారు కదండి. బాలకోటి గారు మీరేదో రిపోర్ట్ తీసుకొచ్చి ఇదే రిపోర్ట్ అన్నారు కదా, మీ దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ చేయించండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పి దీని మీద సిబిఐ దర్యాప్తు చేయించండి, లోతుగా తీయండి. ఎందుకు ఫేక్ లెటర్లు ఎందుకు చూపిస్తారు మీరు?
ఫేక్ రాజకీయాలు చూపిస్తారు. ఖచ్చితంగా మీ మీద చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఏదైతే రేపు దాని మీద గుర్తుపెట్టుకోండి. మీరు దర్యాప్తు సీరియస్ గా చేయకపోతే ఎవరైతే 140 కోట్ల హిందువుల మనోభావం తీసే మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారు సిగ్గుండాలా అటువంటి మాట్లాడడానికి ఎవరైనా ప్రసాదాల మీద మీకు ఆవులకు నూనె కొవ్వులను కలిపేసి నడతారా? ఎట్టినప్పుడు మీరు మాట్లాడాలి ఎందుకు లక్ష్మణ్ అర్థం కాదు. ఒక నిమిషం వర్మ గారు, ఒక వ్యక్తి మాట్లాడితే చిన్న మెదడు చితుకులోడు మాట్లాడుతున్నాడు అంటారు. యువతుల వ్యక్తిని మాట్లాడిన వాళ్ళు తాడు బొంగరం లేని పార్టీ జనసేన అన్నప్పుడు తాడు బొంగరం లేని పార్టీ తాడు బొంగరం పట్టుకొని ఎందుకున్నావు? మాట్లాడినప్పుడు రజనీ గారు మాట్లాడలేదు. వర్మ గారు, నాది అయిన తర్వాత మాట్లాడండి. ఈ రోజున తిరుపతి దేవస్థానంలో యొక్క వర్మ గారు నేను చెప్తున్నాను, తిరుపతి బోర్డు మెంబరు ఏయు రమణ గారు, అలాగనే అక్కడ బోర్డు మెంబరు మన డిబేట్ లో కూడా వస్తూ ఉంటుంటాడు. గత 5 ఏళ్లుగా మాట్లాడుతున్నదే వాళ్ళు తిరుపతి నాణ్యత మీద గత 5 ఏళ్లుగా రిపోర్ట్లు ఇస్తున్నదే. ఈ రోజు కొత్తగా చంద్రబాబు నాయుడు మాట్లాడింది కూడా కాదు. పైగా వీళ్ళంటారు నిజానికి ఏదైనా అవినీతి జరిగిందని ఆరోపణ ఇస్తే టీటీడీ చైర్మన్ గా ఈ వైవి సుబ్బారెడ్డి గారు కానీ భూమన కరుణారెడ్డి గారు ఏం మాట్లాడాలి? మీరు దర్యాప్తు చేయండి, ఏ శిక్షకైనా మేము బద్దులు అని అనాలి. ఏమంటున్నారు వాళ్ళు? రాజకీయాలని ట్రాప్ చేయటానికి, ముంపు నుంచి బయటపడటానికి, సూపర్ 6 బయటపడటానికి ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటారు. ఈ రోజు కాకపోయినా రేపు గదులుతుంది వర్మ. ఇది ఆషామాషిగా చాలా దారుణండి, అది వినడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. వ్యవహారం ఇది ఎవరు మాట్లాడినా కూడా అపవిత్రం అవుతుందండి. అక్కడ దేవుడు చూస్తాడు, నేను మాట్లాడినా మీరు మాట్లాడినా. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాజకీయాలు ఎట్లయిన మాట కనీసం దేవుడి గురించి మాట్లాడేటప్పుడు సరే ఒళ్ళు గురించి మాట్లాడాలి. గవర్నమెంట్ అడుగేస్తుంది. వినండి సార్, ఇది చాలా సున్నితమైన విషయం, చాలా సెన్సిటివ్. ఇదేదో మాట్లాడిస్తుంది కాదు, మీరు గుర్తుపెట్టుకోవాలా. ఇంకో దాని మీద ఆరోపణ ఎలిగేషన్ చేయండి. ప్రతిరోజు కూడా లక్షల్లో తిరుపతి కొండకెళ్ళి చాలా మంది భక్తులు ఆ యొక్క ప్రసాదాన్ని కొనుక్కుంటారు. అంటే వాళ్ళు రేపొద్దున ఏం చేస్తారు? తిరుపతికి వెళ్ళి భక్తులు తగ్గుతారు. ఉండండి సార్, భక్తులు తగ్గుతారు, తినే ప్రసాదాన్ని తగ్గిస్తారు. ఎందుకంటే మీరు ఒకవేళ ఇన్కేస్ మీరు ఈ రోజున ఎంత శుభ్రతతో ఎంత నాణ్యమైన నెయ్యితో చేసినా వాళ్ళకి డౌట్ అనేది ఏర్పడుతుంది. వాళ్ళకి డౌట్ ఏర్పడుతుంది. సార్ మీరు నిక్కచ్చిగా చేశారని గ్యారంటీ అంటే, మీరు మంచి స్వచ్ఛమైన నెయ్యితో చేశారని గ్యారంటీ అంటే ఎవరు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు కొనొద్దని ప్రసారం మీరే చేస్తూ ఉన్నారు. లడ్డూలు కొనొద్దని ప్రసారం మీరే చేస్తూ ఉన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎవరు వెళ్ళొద్దని మీరే ప్రసారం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు లార్డ్ బాలాజీ తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రతిష్టని దెబ్బతీయడానికి కుట్ర పడుతూ ఉన్నారు. కోట్లాది మంది హిందువులు ఒక కలియుగ దేవుడిగా భావించే లార్డ్ బాలాజీ యొక్క దేవస్థానం ప్రతిష్టని దెబ్బతీయడానికి చంద్రబాబు నాయుడు గారు పట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు రిపోర్ట్లు ఎక్కడ, ఏ రిపోర్ట్లు ఎక్కడ తయారు చేశారు? గుజరాత్ లో తయారు చేశారా? గుజరాత్ లో ఎన్ని శాంపుల్ తీసుకెళ్లారు? ఎన్ని శాంపుల్ తీసుకెళ్లారు సార్? ఎన్ని లడ్డూలు శాంపుల్ తీసుకుని తయారు చేశారు? ఈ రోజు లడ్డూ చెప్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానంలో తయారు చేసే లడ్డూలు 14 టన్నుల నెయ్యిని వినియోగిస్తారు. ఆ నెయ్యిని సార్ 3 రకాలుగా దాన్ని టెస్టులు చేస్తారు. దాన్ని 2 గంటల సేపు టెస్టులు చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చింది అంటున్నారు. ఓకే, సాక్ష్యాధారాలు తెలియాలి. ఓకే, ఎవరు తప్పు చేసినా సాక్ష్యాధారాలు అది తప్పు అన్నా సార్. ఒక సెన్సిటివ్ విషయాన్ని ప్రజల్లో ఇటువంటి తప్పుడు సంఖ్య తీసుకోవడం తప్పన్నా నేను. ఓకే, ఒక మాట వర్మ గారు, లక్ష్మణ నువ్వు ఏది మాట్లాడితే నీ పార్టీ కూడా హర్షించదయ్యా. నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతుంది అసలు? ఈ రోజు రిపోర్ట్ ఇచ్చింది. మీకు దమ్ముంటే సిబిఐ కూడా మీదే కదా, ఎన్డీఏ కూడా రెడీగా ఉన్నారు.
రెడీ ఉండండి, మీరు చేయండి. ఓకే. అప్పుడు ఎవరు అప్పుడు ఉన్నటువంటి మాజీ సైనికులు అయినటువంటి భూముల వైఎస్ సుబ్బారెడ్డి గారు రెడీ ఉన్నారు. వాళ్ళు కూడా దేవుడి మీద ఉద్దేశం చెప్తారన్నారు. ఇదే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ ఫ్యామిలీతో మొత్తం మీద వచ్చి అదే బాలాజీ మీద ఉద్దేశం చెప్తానండి. మా లక్ష్మణుడు వైసీపీ మీద ఉన్న 4 గంటలు కూడా బీకేలా ఉన్నాడు. ఇలా మాట్లాడితే ఒక్కడ పార్టీలో ప్రతినిధిగా మాట్లాడే మాటలు కావు ఇవి. అది తప్పు సార్. అదే ప్రాథమిక ఆయన చెప్తారు రవికిరణ్ గారు. చంద్రబాబు నాయుడు ఒక్క నిమిషం లక్ష్మణ్ వినాలండి. ఓకే అయిపోయింది లక్ష్మణ్, మీరు చాలా మాట్లాడారు. సార్ చంద్రబాబు నాయుడు గారికి 70 సంవత్సరాలు వచ్చాయి సార్. ఆయనకి మధ్య భ్రమించింది సార్. ఆయనకి ఏం గుర్తుండట్లేదు సార్. ఆయనకి ఇస్మార్ట్ సాగర్లోనే రామకి చెప్పు మార్చినట్టుగా ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఆయనకి తెలియదు. అది కరెక్ట్ కాదు. ఓకే రవికిరణ్ గారు మీకు రిపోర్ట్ చేయండి. అక్కడ పరిస్థితి ఏంటండి? అరే ఒక్క నిమిషం లక్ష్మణ్ అందరినీ క్రాస్ టాక్ చేయొద్దు. ఓకే రవికిరణ్ గారు సిబిఐకి ఇవ్వమని సవాల్ విసురుతున్నారు. అవకాశం ఉందా? ఇందులో కేంద్రం కలెక్ట్ చేసుకుంటుందా? మీరు ఒకళ్ళు ఆల్రెడీ విజిలెన్స్ రిపోర్ట్ ఓకే లేండి, వాళ్ళకి ఏవో డౌట్లు ఉన్నాయి కదండి. ఇంకా ఇన్ డెప్త్ గా ప్రతిపక్షాలు అడుగుతారు సిబిఐకి కావాలి. ఇన్ డెప్త్ గానండి అడుగుతారు. స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? ఒక నిమిషం సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి వేయండి అని కోరుకుంటే తప్పనిసరిగా వాళ్ళని రేపు చేయమండి. ఇప్పుడు లక్ష్మణ్ గారు పాప అధికార ప్రతినిధి కూడా కాదు, ఆయన మాట అఫీషియల్ కూడా కాదు. మన నమ్మటానికి లక్ష్మణ్ క్రాస్ టాక్ వద్దమ్మా. ఏంటిది నేనేంటంటే ఒక లక్ష్మణ్ గారి పాపం లిస్ట్ లో ఆయన పేరు లేదు, రేపు మాపం రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే దళిత బిడ్డ కష్టపడతాడు, ఎన్నికల టైం నుంచి రావాలని కోరుకుంటున్నాను. బట్ ఆయన మన ప్రామాణికత తీసుకుంటా లేదు. ఎందుకంటే ఆయన మాట ఆయన పార్టీ పట్టించుకోదు. అలాంటప్పుడు మనం ఎక్కడ పట్టించుకుంటాం? అందుకే నేనేది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ కావాలా లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారే ట్వీట్ చేస్తారా ఏం చేస్తారా అని చెప్తే తప్పనిసరి విచారణ జరిగి తీరవలసిందే. ఆ రకంగా చేయటానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంటది. ఎందుకంటే ఇది భయంకరమైనటువంటి విషయం, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. తప్పనిసరిగా పూర్తి స్థాయి విచారణ జరగాలి. అలాగే విజిలెన్స్ ఎంక్వైరీ, ఇందాక నేను చెప్పాను విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందని. మరి విజిలెన్స్ జరుగుతున్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకు సమాధానం చెప్పలేదు? సమాధానం చెప్పకుండా ఈ రోజు కోర్టుకి ఎందుకు వెళ్తున్నారు? 2 నెలల పాటు జరిగింది కదా, సమాధానం చెప్పాలి కదా, ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళు స్వచ్ఛత ఉంటే, వాళ్ళు ఏ తప్పు చేయకపోతే చెప్పాలి కదా సమాధానం. ఈ రోజు వచ్చి నానా చెప్పడాలు పెడతాను. నేను అనేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పదు. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు పలానా ఎంక్వైరీ కావాలి సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, మీరు ఆలోచించాలి. నిజాలు బయట నేను పరువు నష్ట దావా సుప్రీం కోర్టు అని చెప్పారు. మీరు ఒకసారి చూసుకోండి బాబు. లక్ష్మణ్ పరువు నష్ట దావా వేయండి. అడ్డం పడిపోయి అందరికి అడ్డం పడిపోయి చేస్తే మీ పేరు తొందరగా వచ్చేస్తారు అనుకుంటున్నారేమో. అలా కాదు, కొంచెం సిస్టమేటిక్ గా డిస్కషన్ చేద్దాం. ఏంటంటే నేను పూర్తి స్థాయి చాలా సీరియస్ అంశం, పూర్తి స్థాయి విచారణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలి. దోషులు ఎవరన్నా ఇది చేస్తే మాత్రం దోషులు ఉరిశిక్ష చేస్తే తప్పలేదు అంటాను నేను. నిజంగా కలిసి ఉంటే కనుక రజనీ గారు ఇలాంటి అంశాల్లో ఏమైనా ప్రత్యేకంగా సెక్షన్లు అవి ఉంటాయండి భక్తుల మనోభావాలకు సంబంధించిందో లేకపోతే ఈ ఇష్యూస్ మీద? ఎందుకంటే మీకే తెలియాలి. అది మిగతా ఏవో కేసులు మర్డర్లు ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే అది వేరే, రేపులు ఇలాంటివి అదొక సెక్షను. వీటికి ఏమైనా ప్రత్యేకమైన ఉన్నాయా? మీ వాయిస్ మ్యూట్లో ఉందండి, వాయిస్ మ్యూట్లో ఉంది. సార్ ఇది ఫుడ్ పాయిజన్ తో సమానం సార్. బ్రాహ్మిన్స్ ఏ రోజు మడి కట్టుకొని కనీసం కూడా తాకని వారు ఈ రోజు ఒక కొవ్వు, ఒక చేప నూనె, ఒక బీఫ్ కొవ్వు ఇవన్నిటితో చేసి ఉన్నారు అని నిరూపిస్తే అది హిందూ ధర్మ పరిషత్, విశ్వ హిందూ పరిషత్ వీళ్ళందరికీ సంబంధించి
ముందు చట్టపరమైన చర్యలు ఏ రకంగా తీసుకుంటారో ఆ రకంగా తీసుకుంటారండి. దీనికి రాజ్యాంగంలోకి సంబంధించో మా ఐపీసీ సెక్షన్ లో ఫుడ్ పాయిజన్ కింద నమోదు చేయొచ్చండి. 420 చీటింగ్ చేయొచ్చు, క్రిమినల్ కాన్స్పిరసీతో చేయొచ్చు, 34 ఐపీసీ కామన్ ఇంటెన్షన్ తో చేయొచ్చు. వీటన్నిటికంటే మించి ఒక వైదవిక శాస్త్రం అండి. అసలు నిజంగా మాకు అది వింటుంటేనే కన్నీటి పర్యంతం అయిపోతుందండి. దేవుడితో కూడా పెట్టుకున్నావా జగన్, ఆఖరికి ఆయనతో కూడా కదిలిచ్చావా? ఆయన సొమ్ముని కాజేస్తున్నావా? ఆయన మనోభావాలని సార్, పులులు సార్, అన్నమాచార్యులు కీర్తనలు రాసేటప్పుడు కూడా కొండ గుట్లు అర్ధరాత్రి ఎక్కినప్పుడు కూడా రాని పులులు ఈయన ఉన్న 5 సంవత్సరాలు వస్తున్నాయంట. శేషాచలం కొండలో ఎర్రచందనం ఎటువైపు దారి మళ్ళిస్తున్నాడు. ఇందాక అన్న కులం గురించి చెప్తున్నాడు. అన్నా నీ కులుపు బిడ్డేనా సుబ్రహ్మణ్యాన్ని చంపిన డోర్ డెలివరీ చేసిన అనంతబాబు గురించి నువ్వు ప్రశ్నించన్నా. అనంతబాబు నిలదీయన్నా. కొండేపిలో ఒక ఆడబిడ్డని ట్రాక్టర్ తో తొక్కిస్తే రోడ్డు బయట బేటాయించింది కన్నా రజని. గుర్తుపెట్టుకోనా? 12 మంది మాల పిల్లలను కొట్టారు మీ స్టేషన్ లో పెట్టి. ఇదే మీ ప్రభుత్వం, ఇదే మీ ప్రభుత్వం. దళితుల మీద మీరు ప్రేమ చూపించవసరం. పవన్ కళ్యాణ్ గురించి చెప్పవసరం లేదు, టీడీపీ గురించి అసలు చెప్పవసరం లేదు. మాకు తెలుసు దళితుల మీద ఎంత ప్రేమ చూపిస్తారో, దళితుల గారు ఇప్పుడు విలువ ఏంటో, దళితుల గారు ఇచ్చిన పదవులు ఏంటో, దళితులు వాళ్ళు చూసిన విధానం ఏంటో మీరు చెప్పవసరం లేదు. దళితుల్ని ఏ విధంగా చూస్తారో, ఏ రకంగా దూరం పెడతారో మీ ఎన్డీఏ కూటమి గురించి చెప్పవసరం లేదు. పవన్ కళ్యాణ్ గురించి, చంద్రబాబు నాయుడు గురించి మీరు అర్థం చెప్పవసరం. ఎంతమంది మీరు డాక్టర్లు గురించి చంపించారు, ఎంతమంది ఈ రోజు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టనివ్వకుండా చంద్రబాబు నాయుడు అధికారంలోకి మీరంత పొగరగా, మీరంత ఒగరగా ప్రవర్తిస్తారో మాకు తెలుసు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే చాలు ఏ విలేజ్ లో కూడా అంబేద్కర్ పంపించారు. మీకంత కుమ్ముల తీరుస్తాం ఖచ్చితంగా. మీ కొమ్ములు కట్ చేస్తాం, మీ కొమ్ములు కట్ చేస్తాం ఖచ్చితంగా. నన్ను కూడా జైల్లో వేయండి అని తహతాలాడుతున్నట్టున్నారు. ఎవరు ఎంత విర్రవీగినా జైల్లో వేయమన్నా మీరు అలా రోడ్ల పైన తిరగాల్సిందే. మీరు ఇంతకన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకన్నా మాట్లాడినాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మమ్మల్ని జైలేలా, మీరు ఏలంటే వేసుకోండి. జగన్ మేము భయపడే వ్యక్తులం కాదు. చెప్తున్నాం, మేము చెప్తున్నాం ఏమండి, మీరు జైల్లో కాబట్టి ఎక్కడ వేసుకోవచ్చు. పోరాటం మాత్రం మీ పవన్ కళ్యాణ్ లాగా ఎవరో కాలు పెట్టుకొని పదవులు తెచ్చుకో. పవన్ కళ్యాణ్ లాగా ఎవరో సబ్జెక్ట్ వేరు, మీరు మాట్లాడేది వేరు. లక్ష్మణ్ సబ్జెక్ట్ ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి? లక్ష్మణ్ ఒక నిమిషం, ఎందుకు అలా పర్సనల్ గా సబ్జెక్ట్ ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి? చెప్పండి వర్మ గారు. ఈ మహాప్రసాదాలకు సంబంధించిన అంశం అయితే దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. అవును, కూటమి ప్రభుత్వం సీరియస్ గా దీనిలో పూర్తి విచారణ చేసి ఎలాంటి దోషులను కూడా ఎట్టి పరిస్థితుల్లో వదలటానికి లేదు. ఇది న్యాయశాస్త్రం. వదిలితే ప్రజలే ఒప్పుకోరండి, భక్తులే ఒప్పుకోరు. ఆయన 7 కొండల స్వామి భక్తులు కోట్లాది మంది ఉంటారు. నాకు తెలిసి ఆ దిశగానే అడుగులు వేయాలి. ఎందుకంటే చాలా అక్రమాలు జరిగినాయి. వేరే ఆదాయాన్ని దోయటం వేరను, లడ్డూని అపవిత్రం చేయటం వేరు. ఇంత నీచానికి పాల్పడ్డారంటే తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం ఆ మాట అన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో పరిశోధించి దోషుల మీద చర్యలు తీసుకుంటే గానీ ఈ వ్యవహారానికి సద్దు మనుగుతుంది, మనోభావాలు కాస్త కుదుటపడతాయి. వర్మ గారు ఒక్కటి పాపం రేగ లక్ష్మణరావు గారికి పదవి ఇవ్వలేదంట, అధికార ప్రతినిధి శ్యామల గారికి ఇచ్చారంట. అది ఎందుకు ఇచ్చారో ఒకసారి జగన్ గారిని అడగమనండి. దళిత బిడ్డకి ఎందుకు ప్రయారిటీ ఇవ్వట్లేదు అడగమనండి. దళిత బిడ్డలు ఎంతమంది చంపబడ్డారో వారి లిస్టు బయటికి తీసి జగన్ గారిని ప్రశ్నించమనండి. గత ప్రభుత్వంలో చదువుకున్న డాక్టర్ గారిని ఏం చేశారు, పాపం చదువులేని వ్యక్తులను ఏం చేశారు?